ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇంటర్ ఐఐటి జేఈఈ నీట్ అడ్మిషన్ ఓపెన్. మన ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే గారు ప్రతిరోజు ఏదో ఒక రకంగా నా మీద నా కొడుకు మీద అవినీతి నిందారోపణలు చేయాలని చాలా శ్రమ పడుతున్నాడు. ఏదో ఒక రకంగా ఒక నింద వేస్తే వాళ్ళకు చెడ్డ పేరు తేవాలని ఒక ప్రయత్నం అతను నిరంతరం చేస్తున్నాడు. చెప్పేది ఏముందంటే ఇప్పటికి 40 సంవత్సరాల రాజకీయ జీవితంలో 6 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నాయి. 6 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎవ్వరూ ప్రజలు ఇదో ఈ తప్పు ప్రొద్దుటూరులో ఈయన చేసినాడని ఎక్కడ కూడా ఎవరు చెప్పే పరిస్థితి లేదు. వేలెత్తి చూపటి విధంగా నిజాయితీగా ధర్మబద్ధంగా నా కోసం నేను బతుకుతూ ఉండాలి. నేను కానీ నా కుటుంబ సభ్యులు కానీ ఎక్కడ కూడా నిజాయితీని వదిలిపెట్టకుండా నిజాయితీ కోసం ఎన్ని ఇబ్బందులు ఉన్నాయి ఎన్ని కష్టాలు ఉన్నా కూడా ఓర్చుకొని నిజాయితీగా జీవిస్తాను. ఎక్కడ కూడా ఎవరి దగ్గర చేయి సాధిన పరిస్థితి లేదు. ఈ విషయం ప్రొద్దుటూరు ప్రజలందరికీ తెలుసు. కానీ నువ్వేదో నేను నా కొడుకు మీద నువ్వు రోజు ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉండవు. అయితే నువ్వు ఇన్ని మాట్లాడినా కూడా నిన్ను గురించి ప్రొద్దుటూరు ప్రజలకి అందరికీ తెలుసు. మేకవన్నే పులివి నువ్వు. నీ యొక్క పరిస్థితి 10 సంవత్సరాల్లోనూ గత 5 సంవత్సరాలు అధికార పార్టీలో ఉన్న కాలంలో నువ్వు చేసిన ఎన్నో అన్యాయాలు, అరాచకాలు, అవినీతి పనులు, లంచగొండి పనులు ఎన్నో రకాలు నువ్వు చేసినావు. ఇవన్నిటిని గుర్తుపెట్టుకుంటారు ప్రజలు. ఏదో మర్చిపోయినారని నువ్వేమన్నా అనుకుంటున్నావేమో కానీ ప్రజలందరూ గుర్తుపెట్టుకొని ఉంటారు. జీవితాంతం నిన్నుగా మర్చిపోరు. ఎందుకంటే ఒకవేళ నేనైనా కూడా ఏదైనా కొంతకాలం తర్వాత నన్ను మర్చిపోవచ్చేమో కానీ నీలాంటి అవినీతి పరుని ఎవ్వరు జీవితంలో మర్చిపోయిన పరిస్థితుల్లో ప్రజలు గుర్తుపెట్టుకుంటారు. కాబట్టి నువ్వు నిరంతరము నా కొడుకు మీద నువ్వు నిరంతరం ఏవో రకరకాలుగా చెప్తా ఉండవు. ఏదో మహేష్ అని ఉన్నాడు కాంట్రాక్టర్లలో, మహేష్ కాంట్రాక్టర్ వర్క్స్ చేసుకుంటున్నాడు అందరి మాదిరిగానే వ్యాపారం చేసుకుంటావు. నువ్వు వేసుకో అన్నారు ఎవరన్నా. నువ్వు గతంలో నువ్వు ఉన్నప్పుడు అంతా నువ్వే చేసుకున్నావు కదా, ఎవరికన్నా ఇచ్చినావా? కాబట్టి నువ్వు ఈ పనుల విషయంలో రోజు నువ్వు మా మీద ఎంత బురద చల్లే ప్రయత్నం చేసినా కూడా మైదుకూరు రోడ్డుకు పోతావు, పొట్టిపాటి రోడ్డుకు పోతావు, ఇంకా ఎక్కడెక్కడో పోతున్నావు. నువ్వు అధికారంలో ఉన్నప్పుడు నీ మీద పత్రికా ప్రకటన చేసినప్పుడు నేను ఎవరిది ఏ రోడ్ల మీదకి పోలే, ఎవరికి ఎక్కడ పోయి చెప్పలే. నువ్వు నా దగ్గర 15 సంవత్సరాలు నా దగ్గర ఉన్నావు. అప్పటి నుంచి నీ పరిస్థితి తెలుసు. అప్పటి నుంచి నీ చేతి లాగవము, నువ్వు ఎట్లా డబ్బులు కొడతావు, ఎట్లా డబ్బులు చేతికి వస్తాను, ఎట్లా దాచిపెడతావు అనేది కూడా నాకు తెలుసు. నిన్ను గురించి నేనేదో కొత్తగా నేర్చుకోవాల్సిన పని లేదు. నువ్వేదో ఉన్నట్టుండే నువ్వు రాజకీయాలకు వచ్చింటే నిన్ను గురించి నేను తెలుసుకోవాల్సిన పని లేదు. మీ మామ నా దగ్గర ఉన్నాడు. మీ మామ తర్వాత నువ్వు నా దగ్గర ఉన్నావు. నా దగ్గర 15 సంవత్సరాలు పనిచేసినావు. నేను కౌన్సిలర్గా చేసిన, అదే మున్సిపల్ వైస్ చైర్మన్ చేసి చైర్మన్ కూడా కొంతకాలం చేసినాం. ఇన్ని చేసిన నిన్ను గురించి నాకు ఎక్కడ సూది మోగినంత కూడా తాగు లేకుండా నాకు నీ యొక్క పరిస్థితి అంతా తెలుసు. ఆ దగ్గర ఉన్నప్పుడే ఎన్నో తప్పులు చేసినావు. అప్పుడు ఏదో పార్టీకి చెడ్డ పేరు వస్తుందని నేను వెనకేసుకొని కొంత మాట్లాడినాం. నీకు తెలుసా ఇవన్నీ నువ్వేం చేసిన తప్పులకన్నట్టు కూడా నేను పోలీసులతో నిన్ను రాత్రి పిలుచుకొని పోయి నిన్నంతా ఇష్టం వచ్చినట్టు నేను మీద ఒత్తిడి చేసి బాగా తన్నాలని ఉన్నారు. అది కూడా నాకు తెలుసు. కానీ ఆ రోజు అప్పటికప్పుడు ఒక అర్ధగంట ముందర నాకు విషయం తెలిసి నేను బయటికి పంపించిన. ఇన్నిసార్లు నువ్వు నా దగ్గర ఉన్నావు, నా దగ్గర ఎన్నో పనులు చేయించుకున్నావు, నా దగ్గర చెప్పి అప్పులు ఇప్పించుకున్నావు. అప్పులన్నీ నువ్వు తీసేసి నీ దగ్గర నువ్వేమన్నా రూపాయి నాకు ఎప్పుడైనా ఇచ్చినావా? ఏ కాంట్రాక్టర్ దగ్గరైనా ఇప్పించినావా? రోజుకు 1-2 గంటలు నా దగ్గర ఉంటాన్నావు. ఇచ్చిన వాళ్ళు కానీ నాకు ఇచ్చిన వాళ్ళు కానీ నువ్వు ఎవరిదన్నా ఇప్పించినాడు కానీ ఏమన్నా నువ్వు చెప్పగలుగుతావు? ఎవరినన్నా రోజుకు 3-4 గంటలు నా దగ్గర ఉండిపోతానే నువ్వు, నీ బావమరిది, నీ వర్గం అంతా. మరి అప్పుడంతా ఏం లేదే. ఇప్పుడు నువ్వు దూరంగా పోతానగానే నువ్వు ప్రతిపక్ష పార్టీ వైఎస్ఆర్సీపీలో ఉంటానగానే మాట్లాడతావా? ఈ యొక్క అల్లి పుట్టిల్లు మేనమామకు తెలుసునని చెప్పినట్టుగా నీ యొక్క గుట్టు రట్టు మొత్తం నాకు తెలుసు. ఏదో వాళ్ళ మీద ప్రమాణం చేయి, వీళ్ళ మీద ప్రమాణం చేయ, నాకేం కర్మ పట్టింది? నువ్వు ఈ దేశంలో ప్రపంచంలో ఉన్న దేవుళ్ళందరి మీద ప్రమాణాలు ఓట్లు అయిపోయినాయి. వర్షాల కాడ నీళ్లు పోసుకొని పోయి దేవుని దగ్గర ప్రమాణం చేసిన పెద్ద మనిషి నీతో మేము పోటీ పడాలంటే పడే పరిస్థితి మాకు లేదా? మేమేదో నిజాయితీగానే జీవిస్తాం, నిజాయితీగానే చచ్చిపోతాం. ఎన్ని ఇబ్బందులు, ఎంత ఆర్థిక పరిస్థితుల్లో మేము ఇబ్బందుల్లో ఉండబడినా కూడా ఎక్కడ కూడా ఒక సూది మోపినంత ఎవరైనా సరే పొద్దుటూరు పట్టణంలో కానీ, జిల్లాలో కానీ, రాష్ట్రంలో కానీ చూపిస్తే నేను తల ఉంచుకుంటా. ఏం చెప్పినా నువ్వు లేవు. నువ్వు నా మీద ఏదో రోజు మాట్లాడతానమ్మా. ఎన్నిసార్లు మాట్లాడినా కూడా ప్రజలేం నమ్మే పరిస్థితుల్లో నన్ను గురించి 40 సంవత్సరాల నుంచి నేను రాజకీయ జీవితంలో ఉన్నాను. పొద్దుటూరులో ఎటువంటి క్రిమినల్ పరిస్థితులు పొద్దుటూరులో ఉన్నాయి. ఒకప్పుడు కొంతమంది వ్యక్తులు ఈ పొద్దుటూరులో ఫెడరల్ గవర్నమెంట్ నడిపే పరిస్థితుల్లో ఉండేది. అటువంటి పరిస్థితుల్లో నేను రాజకీయాల్లోకి వచ్చిన
బాంబులు వేసుకున్నాం, బాంబులు తయారు చేసుకున్నాం, జైళ్ళలో పడినాం. అయినప్పటికీ కూడా నిజాయితీ వదలలే. ఈరోజు వరకు వదలను. పెద్ద ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాం మేము, కానీ అయినా కూడా నిజాయితీ వదలను. నిజాయితీగానే ప్రజలకు నేను నమ్మకంగా, నా మీద నమ్మకం కలిగి 6 సార్లు నన్ను ఎమ్మెల్యేగా ఎన్నుకున్నారు. అటువంటి ప్రజలకు నేనేదో తప్పు చేసిన వాడైతే నన్ను ఎన్నుకుంటారా? నేను తల ఎత్తుకొని చెప్పుకోగలనా? నువ్వు ఏదో రోజు నా మీద మాట్లాడతావు, నా కొడుకు మీద మాట్లాడతావు, ఈడ చేసినావు, ఆడ చేసినావు, ఎన్ని చెప్పినా కూడా ఇది నమ్మరా? నిన్ను నమ్మే కాలం పోయింది. నిన్ను జీవితాంతము నమ్మరు. జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ఎవరు నమ్మరు. ఎందుకంటే మీ 5 సంవత్సరాల గవర్నమెంట్లో ఎన్ని ఆగాయిత్యాలు, ఎన్ని అన్యాయాలు, ఎంతమంది భూములు గుంజుకున్నారు, ఎంతమంది ఆస్తులు లాక్కున్నారు, ఎంతమంది దగ్గర మీరు ఇబ్బందులు పెట్టి జైళ్ళ పాలు చేసినారు. ఇవన్నీ మర్చిపోరా? నువ్వేదో 3 సంవత్సరాలు కాదు, నీకు 30 సంవత్సరాలైనా నీవు వేరే వాళ్ళు ఎవరన్నా వచ్చి గెలుస్తారేమో తప్పక నీకైతే అధికారం లేక నువ్వు వచ్చే పరిస్థితి పొద్దుటూరులో లేరు. పొద్దుటూరులో నిన్ను నమ్మరు. నేను రాజకీయాల్లో లేకున్నా నేను ఉన్నంత వరకు నువ్వు ఏ పార్టీలో ఉండబడినా నేను నీకు ఎప్పుడు వ్యతిరేకంగా ప్రచారం చేస్తాను. ఈ యొక్క పరిస్థితులు నాకు 30 ఏళ్ళ నుంచి నాకు తెలుసు, 35 ఏళ్ళ నుంచి నాకు తెలుసు. నిన్ను గురించి సర్వస్వం నాకు తెలిసినందుకు పొద్దుటూరులో నేనే ఎవరు లేరు. వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ రామేశ్వరులు ఎవరైనా తెలిసినామో తప్పక ఎవరు లేరు. నేను నీ యొక్క అంతో ఆంతర్యము టోటల్గా నువ్వు ఎంత లాఘవంగా నువ్వు డబ్బులు కొడతావు, ఎంత మంచి మాటలతో నువ్వు నమ్మించి నువ్వు డబ్బులు కొడతావు అనేది నాకు తెలుసు. నువ్వు ఏదో నేను సత్యహరిశ్చంద్రుని లేదా నేను నిజాయితీగా ఉన్నాను అని రోజు మా మీద మాట్లాడుతుంటే ఎవరు నమ్మేవారు లేదా? కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసినావు. 100 చిల్లర అభివృద్ధి కార్యక్రమాలని చెప్తుంటాడు ఆయన. ఎక్కడ నీవు 100 చిల్లర అభివృద్ధి కార్యక్రమాలు ఎక్కడ ఏం చేసినావు? గ్రామీణ ప్రాంతాల్లో రోడ్డు వేసినావా? నేను పుట్టపర్తి సర్కిల్ నుంచి ఇక్కడ మైదుకూరు రోడ్డు వేసినావు, నీళ్ళు పోతాడా? మేము చేసినాం చూడు. కాలువలు ఎంత విస్తీర్ణం వెడల్పు పెట్టి మేము కాలువలు చేస్తున్నాము. పొట్టిపాటి రోడ్డు వేస్తున్నాము, ఎర్రగుంట రోడ్డు వేస్తున్నాం, పొరపాటు రోడ్డు వైండింగ్ చేస్తున్నాము. నువ్వు డివైడర్లు పడగొట్టుకోవడము, కట్టడం, ఎక్కడైతే డబ్బు ఎక్కువ వస్తుందో ఆ పనులే చేసుకున్నావు. మున్సిపాలిటీలో లూటీ చేసినావు నువ్వు, నీ బావమరిది, అందరూ మొత్తం లూటీ కొట్టినారు. 5 ఏళ్ళ నుంచి నువ్వు నా దగ్గర 15-16 సంవత్సరాలు నా దగ్గర నువ్వు శిష్యరికం చేసినావు. బావమరిది, నువ్వు, అందరూ రామేశ్వరం అంతా కూడా. నువ్వు ఏదో ఈ పొద్దు నేను బయటికి పోయినానని నా మీద రోజు మాట్లాడుతూనే ఉంటావు. చంద్రబాబు నాయుడు గురించి రోజు మాట్లాడతావు. నువ్వు చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడేది అర్హత నీకుందా? పోలవరం రేపు 27లో నీళ్ళు ఇస్తామంటున్నారు. 5 సంవత్సరాలు నువ్వు ఏం చేసినావు? పోలవరానికి ఏం చేసినావు? చంద్రబాబు టైంలో పట్టిసీమ కడితే పట్టిసీమ కట్టిన దానివల్ల మీరందరూ గమనించండి. ఈరోజు గోదావరి నుంచి నీళ్లు తీసుకొని వచ్చి ప్రకాశం బ్యారేజ్లో నీళ్ళు వేసి దాదాపు 1,00,000 ఎకరాలకు నీళ్ళు ఇస్తున్నారు. మిషన్ల కోసం ఇది పట్టిసీమను మొదలుపెట్టి కట్టినాడు. పట్టిసీమలో డబ్బులు సంపాదించుకున్నారని నువ్వు మాట్లాడినావా లేదా? ఈరోజు పట్టిసీమనే, ఈరోజు ప్రకాశం జిల్లా బ్యారేజ్కి నీళ్ళు వస్తున్నాయి. రోజు 7 టీఎంసీల నీళ్ళు వచ్చే పరిస్థితిలో ఉంది. కాబట్టి నువ్వు ఏదో నా మీద, మా కుటుంబ సభ్యుల మీద ఎన్ని ఆరోపణలు ఏం చేసినా కూడా ఈ ప్రభుత్వము, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో నేను ఇంకా 3 సంవత్సరాల వరకు ఉంటాను. 3 సంవత్సరాల వరకు నేను అభివృద్ధి కార్యక్రమాలు నిరంతరం సమీక్షిస్తూనే ఉంటాను. అభివృద్ధి కార్యక్రమాల కోసము మీ యొక్క నాయకుడు జగన్మోహన్ రెడ్డి చేసి పరిపాలనలో రాష్ట్రం లూట్ అయిపోయింది ఆర్థిక పరిస్థితి. అయినప్పటికీ కూడా ఏదో ఉన్నంతలో కొంత డబ్బులు తీసుకొని వచ్చి అభివృద్ధి చేయాలని మేము తపన చేస్తున్నాం తప్పక నిరంతరము 360 రోజులు, సంవత్సరానికైతే 340 రోజులు నేను ప్రజలకు అందుబాటులో ఉంటాను. ప్రతిరోజు ఇక్కడ కానీ ఇంటి దగ్గర కానీ అందుబాటులో ఉంటాయి. ఏదన్నా విజయవాడనో ఎప్పుడన్నా హైదరాబాద్ పోతే 2 రోజులు 3 రోజులు పోయిరావడం తప్పక నాకు ఎలాంటి లేదు. నిరంతరము ప్రజాసేవే.